కులాలు మతాలతో బతుకులు బాగుపడవని, ప్రోగ్రెసివ్గా ఉండాలని రాజీవ్ గాంధీ రాజకీయాలు చేశారు. దేశాన్ని పురోగతిలో ఉంచడానికి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ఆయన కుమారుడు రాహుల్ దేశాన్ని, దేశ ప్రజల్ని పురాతన కాలానికి తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. కులంతో రాజకీయం చేసి అధికారంలోకి రావాలని అనుకుంటున్నారు. ఆయన ఆలోచనలను కనిపెట్టిన రేవంత్ రెడ్డి లాంటి మాస్టర్ రాజకీయ నాయకులు మభ్యపెట్టి మరింతగా లోతుగా తీసుకెళ్తున్నారు. తాము చేస్తున్నది కరెక్టే అని నమ్మిస్తున్నారు. కాంగ్రెస్ను నిండా ముంచుతున్నారు. రాహుల్ గాంధీ దేశంలో మరే సమస్య లేనట్లుగా కులాన్ని పట్టుకుని రాజకీయాల్ని ఈదేయాలనుకుంటున్నారు. హైకమాండ్ వద్ద పట్టు కోసం పాకులాడుతోన్న రేవంత్ ఆయనను సరిగ్గా ట్రాప్ చేశారు. రేవంత్ కూడా కులగణన ఒక్కటే దేశ సమస్యలను పరిష్కరిస్తుందని అంటున్నారు. రాహుల్ ప్రతి అంశంలోనూ ఆయన లెక్కలు తీస్తున్నారు. అందాల పోటీల్లో పాల్గొనే వారిలో ఎంతమంది ఓబీసీలు ఉంటున్నారని కూడా ప్రశ్నిస్తున్నారు. పారిశ్రామికవేత్తల్లో ఎంతమంది ఓబీసీలు ఉన్నారని అంటున్నారు. కులగణన అంటే ఎంతమంది ఏ కులస్తులు ఉన్నారో లెక్క మాత్రమే బయటకొస్తుంది. దాని ద్వారా అవకాశాల్ని అందరికీ పంచాలని రాహుల్ అంటున్నారు. అవకాశాలు ఉంటే ప్రభుత్వం చేతుల్లో ఉన్నంత వరకు, అంటే రాజకీయంగా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెంచగలరు. కానీ దానివల్ల వారు పైకి వస్తారన్న గ్యారంటీ ఏమీ లేదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఆ వర్గాలు ఇంకా ఎందుకు అణగారిపోయి ఉన్నాయో రాహుల్ చెప్పలేరు. కులగణనతో ప్రత్యేకంగా వచ్చేదేమిటన్నది ఎవ్వరూ చెప్పలేరు. కానీ అదే అన్ని సమస్యలకు పరిష్కారం అంటున్నారు. కులగణన జరిగితే బీసీలందరూ లక్షాధికారులు, పారిశ్రామికవేత్తలవుతారని ప్రచారం చేస్తున్నారు. కానీ ఎలా అన్నది మాత్రం చెప్పరు. తెలంగాణలో కులగణనతో ఏం చేశారో చెప్పడం లేదు. కానీ దేశానికి ఆదర్శమని రుద్దేసేందుకు ఏమాత్రం వెనకాడటం లేదు. అసలు తెలంగాణ ప్రజల్లో కులగణన అంశంపై ఉన్న అభిప్రాయాలేమిటో రాహుల్ తెలుసుకునే ప్రయత్నం చేసినా ఇలా మాట్లాడేవారు కాదన్నది ఎక్కువ మంది అభిప్రాయం. తెలంగాణలో కులగణన అనేది అత్యంత లోపభూయిష్టంగా జరిగిందన్న అభిప్రాయం ఉంది. అందుకే అనేక విమర్శలు వచ్చాయి. అయినా రాహుల్ అదే గొప్ప అని రాజకీయం చేస్తున్నారు. బీజేపీ మతంతో రాజకీయం చేస్తోంది కాబట్టి తాను కులంతో రాజకీయం చేస్తేనే ఎదుర్కొంటానన్న ఓ గుడ్డి నమ్మకంతోనే రాహుల్ రాజకీయం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. కానీ ఆయన ఆలోచనల్ని రేవంత్ లాంటి వాళ్ళు హైజాక్ చేసి మరింతగా ఊబిలోకి నెట్టేస్తున్నారు. అనుభవం అయ్యాక తత్వం బోధపడితే ప్రయోజనం ఉండదు. కానీ రాహుల్కు చెప్పేవారెవరు? Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.